కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్నే కాదు, ఎన్నో కంట్రీస్ యొక్క గ్లోబల్ వైడ్ స్టాక్ మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తున్న ఒక మేజర్ విషయం అని చెప్పొచ్చు, ఉక్రెయిన్ సంబంధించిన విషయాలు. అయితే జెలెన్స్కీ పొరపాట్ల వల్లే ఇలా జరుగుతున్నాయా, అసలు ఏం జరుగుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఉక్రెయిన్ అనేది అందరికీ కూడా కాల్లో ముళ్ళ తయారైందని చెప్పొచ్చేమో. అంటే ఈ జెలెన్స్కీ వెళ్ళి ఎవరినైతే ఇబ్బంది పెట్టకూడదు ఆ పర్సన్ ఇబ్బంది పెట్టడం, ఆయన ఆల్రెడీ ట్రేడ్ వార్స్తో ఆల్రెడీ జనాలను భయపెడుతుంటే మళ్ళీ ఉక్రెయిన్ మీద తీసుకునే డెసిషన్స్ ఏ విధంగా ఇటువంటి వార్స్కి ఎటువంటి వెళ్తాయని చెప్పి భయాలతో తగ్గిపోయిన బంగారం కూడా మళ్ళీ పెరుగుతుంది. అలాగా ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తున్నాయి. దీని గురించి కాస్త అనాలిసిస్ ఇస్తారు. ఇది అసలు నిజంగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ అండి. వాళ్ళకి యాక్చువల్గా ట్రంప్ ఏమని ఎక్స్పెక్ట్ చేశారంటే, ఇంత ఎయిడ్ చేస్తాం, 3 years నుంచి వార్ అవుతుంది, కొన్ని $1 billion అమెరికా వాళ్ళు ఇచ్చారు, దానికి కౌంటర్ పార్టీగా మినరల్స్ డిగ్ చేసుకుంటాము, దానికి అవకాశం ఇవ్వమని ముందే చెప్పారంట. సో ఆయన ఇస్తానని చెప్పి ఇప్పుడు రివర్స్ అయిపోయాడు. ఇప్పుడు ముందు అసలు ఇది ట్రేడ్ మీటింగ్ కాదు, పీస్ టాక్స్ కాదు, ముందు బిజినెస్ టాక్ అన్నట్టుగా తీసుకొచ్చారు. సో ఎప్పుడైతే ఈయన బిజినెస్ని ఆయన ఆ విషయం మాట్లాడకుండా ఇంకా ఎయిడ్ అనే పాటికి ట్రంప్ గారికి న్యాచురల్గా కోపం వస్తుంది. సో ఆయన అందులో బాగా గెలిచి ఉన్నాడు కాబట్టి అంతకుముందు వెస్ట్ ఏషియాని ఆయన ఆపేసాడు వారు. సో ఇది కూడా ఆయన ఆల్రెడీ ప్రామిస్ చేశాడు, వచ్చిన 4 రోజుల్లోనే నేను ఉక్రెయిన్ వార్ని కంట్రోల్ చేస్తానని. సో ఈయన ఫస్ట్ మీటింగ్లోనే జెలెన్స్కీ మాట వినకపోతే డెఫినెట్గా ఫైర్ ఎయిడ్ బాగా అది ఓపెన్గా వచ్చింది. సో మంచి ఫైర్ అయింది అది. ఎందుకంటే అసలు 3 years అయిపోతుంది, ఎక్కడ కూడా చాలామంది ప్రజల యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయి, అలానే కంట్రీ ఎకానమీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి కంపల్సరీ హ్యాస్ టు కమ్ ఫర్ అగ్రిమెంట్. పీస్ టాక్కి ఎవరు రావాలి, ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళే రావాలి, అంతేగాని ఆయన ఇంకా ఎరగంటగా ఉన్నాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు జెలెన్స్కీ ఆయన మైండ్ సెట్ ఏంటనేది. కానీ అక్కడ కంట్రీస్కి అంటే ఈయన చేస్తున్న నష్టం తెలియట్లేదు, బట్ ఎంతసేపు ట్రంప్ని అలాగే పుతిన్ని విలన్గా చూస్తున్నారు. జనరల్గా మన హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే వీక్గా ఉన్నవాడికి సపోర్టివ్గా మారదాం అనుకుంటాం, బట్ ఇండైరెక్ట్గా అది మనందరికీ కాస్త ఉచ్చు బిగుసుకునే పరిస్థితికి వచ్చేస్తూ ఉంది. ముఖ్యంగా ట్రంప్ అనే పర్సన్ దీన్ని త్వరలో సాల్వ్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే ఆల్రెడీ ఇటు యుఎస్ ట్రేడ్ వార్ అండి వచ్చి, చైనా కూడా మళ్ళీ ట్రేడ్స్ అనేది కాస్త హై రేట్స్లో చేయడం మొదలుపెట్టింది. ఇలా చూసుకుంటూ ఉంటే మనం మెయిన్గా ఫార్మా ఎక్స్పోర్ట్ మనం యుఎస్కి, అది తగ్గితే యుఎస్ కూడా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ కంట్రీస్ యొక్క ఎకనామీ పడిపోయిందంటే ఎలాంటి పరిస్థితులు వస్తే మనం ఊహించలేం. సో మరి దీనికి అంటే ఏ పర్సన్ దీని నుంచి యాక్చువల్గా ఏం జరిగిందంటే, మీరు కొంచెం 3 months బిఫోర్ నుంచి ఒకసారి చూసుకుంటే అటు రష్యా కూడా ఇంకా వారు చేయకుద్దాం లేదా, వాళ్ళు ఇండియాతో మొన్న బ్రిక్ మీటింగ్ జరిగినప్పుడు ఇండియా సపోర్ట్ అడిగారు, పీస్ వార్ కావాలన్నారు. అలాగే ఇండియాని యుఎస్ కూడా అడిగింది ఈ వార్ తగ్గిద్దామని. సో ఇంటర్నేషనల్గా అందరూ కూడా ఈ వార్ తగ్గాలి అనే పాయింట్ మీద ఉన్నారు. ఎందుకంటే నాటో వల్ల రష్యాకి ప్రాబ్లం లేదు అనే స్లోగన్ యుఎస్ ఇచ్చేసింది. ఎప్పుడైతే ట్రంప్ వచ్చేసారో ఆయన ఆటోమేటిక్గా పుతిన్ ఈజ్ నాట్ అవర్ ఎనిమీ అనేసారు. సో కాబట్టి రష్యా కూడా డెఫినెట్గా అదే పాయింట్లో స్టాండ్ అవుతుంది. సో ఇప్పుడు అసలు మేజర్ ప్రాబ్లం వచ్చింది అక్కడ, ఉక్రెయిన్ ఆటోలో జాయిన్ అయితే ఈ యుఎస్ ఎక్కువ దగ్గరికి వచ్చేస్తుంది, యుఎస్ఎస్ఆర్ రష్యా కన్నా కదా మెయిన్. అంతేగాని వాళ్ళు ఆ అష్యూరెన్స్ ఇస్తే వీళ్ళు ఎటు వార్ చేద్దాం లేదు. సో ఇప్పుడు వార్ వచ్చిన వల్ల నష్టం అంతా ఏమైంది, 20% భూభాగం ఉక్రెయిన్ వెళ్ళిపోయింది. సో ఎప్పుడైనా బలవంతుడితో పోట్లాడితే బలహీనుడికి ఏది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైంది, ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, డెఫినెట్గా ఆ యుద్ధం వల్ల ఎంత డ్యామేజ్ అయిందో అదంతా ఆ కంట్రీ నుంచి రికవర్ చేసుకుంటుంది. సో ఓవరాల్గా ఎప్పుడు లాస్ అయ్యేది మళ్ళీ ఉక్రెయిన్కే లాస్ వస్తుంది. ఎందుకంటే అక్కడ అసలు 3 ఏళ్ళ నుంచి మొత్తం భవనాలు కానీ ఇవన్నీ చాలా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి ఇప్పుడు కంపల్సరీ 1-2 monthsలో ఇదైతే ఎయిడ్ కట్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు, యుఎస్ ఎయిడ్ కట్ చేశాడు వారికని. సో అక్కడ ఏంటంటే ఇంటర్నల్గా వీళ్ళిద్దరూ యుఎస్ఎస్ఆర్ రష్యా కానీ అమెరికా కానీ వాళ్ళు క్లియర్ సిగ్నల్స్ ఇచ్చుకున్నారు, వీఆర్ నాట్ ఎనిమీస్ అని. కాబట్టి అది అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఇది ఆపటం ఎంత 10 నిమిషాల పని. అదేంటంటే ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చేశారు,
ఇంకా రెండో వార్నింగ్లో ఆయన ఇంకా ఆల్టర్నేటివ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే యూరోపియన్ యూనియన్ కొంచెం సపోర్ట్ చేస్తుంది. 4 రోజులు అయ్యాక యూరోప్ కూడా తగ్గాల్సిందే. ఎందుకంటే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయిపోతుంది, వలసలు వెళ్ళిపోతున్నారు. మేజర్గా అంతా వర్స్ట్ అంతా అక్కడ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా యుద్ధం కావాలని ఎవరు కోరుకోవట్లేదు. సో ఇలా అల్టిమేట్గా ఆన్సర్ చెప్పాల్సిందే ఈ జెలెన్స్కీ. అందుకని ఏంటంటే ఇక ఆయన మీద విపరీతమైన ప్రెషర్ వస్తుంది. ఇంటర్నేషనల్ ఆల్ పీస్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఆయన్ని చేస్తున్నాయి. ఎప్పుడైతే యుఎస్ నో అందో ఆటోమేటిక్గా అన్ని కంట్రీస్ కంపల్సరీ కట్ చేయాల్సిందే. సో ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ సార్. ఒక 2-3 మంత్స్లో ఈ వార్ అయిపోతే అందరం హ్యాపీ. సో కాబట్టి దాని తర్వాత అసలు ముందు ఎకానమీ స్ట్రాంగ్ అవుతాయి అన్ని కంట్రీస్కి. అంటే ఈ ఎకనామీ అనగానే సార్ అసలు యుఎస్లో చాలా డెట్లో ఉంది. ఆ డెట్ని క్లోజ్ చేయడం కోసమే ట్రంప్ కంప్లీట్గా ట్రేడ్ వార్స్ కానీ లేకపోతే మినరల్స్ యూస్ చేసుకోవడం అని యుక్రెయిన్ మీద ఫోర్స్ కానీ, ఎందుకంటే ఉక్రెయిన్లో దాదాపు 13 రకాల మినరల్స్ దొరికేవి ఉన్నాయి. అవి మన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి బాగా యూజ్ అవుతాయి అనేది ఒకటి బాగా పాస్ అవుతుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ న్యూస్ అనేది. అండ్ మరో పక్కన ఆయన అదర్ కంట్రీస్ నుంచి కూడా మేము ఎంత ఇచ్చాము కాబట్టి డబ్ల్యూహెచ్ఓకి మేము యూటిలైజ్ చేసుకుంది ఏం లేదు కాబట్టి ఇంకా మేము ఫండ్స్ ఏమేమో అనేది తీసుకునే డెసిషన్స్ కానీ పైకి హార్ష్గా కనిపిస్తున్నా ఇన్డెప్త్గా చూస్తే అమెరికాని డెట్లోంచి బయటకు లాగడానికి డెసిషన్స్ అన్నీ అనేవి అర్థమవుతాయని చెప్పి అనలిస్టులు చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకుంటే ఆయన ఇన్ని డెసిషన్స్ తీసుకుంటున్నా ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఏవైతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఫార్మా అనేది దాని మీద పడ్డ ఎక్సైజ్ డ్యూటీలు అవి చూసుకున్నట్లయితే పూర్తిగా ఇండియాకి అమెరికాకి మధ్య ఎక్కడో చోట రిలేషన్ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మరో పక్క ఏంటి పరిస్థితి అంటారు ఇలాగైతే? అంటే ఇప్పుడు ఆయన ట్రూ బిజినెస్ మ్యాన్ అండి. ఇప్పుడు మనకి అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేవన్నీ కూడా 25%, 35% ఉంది. మరి అది ఒక రకంగా చూస్తే పార్షియాలిటీ కదా. సో ఇప్పుడు ఇవన్నీ ఈ ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా చాలా హైలో ఉన్నాయి మనకి ఇండియాకి. సో అలాంటప్పుడు ఆయన పాయింట్లో కూడా ఉంది. ఇప్పుడు మనం కాయిన్కి ఒక సైడే చూస్తున్నాం. సో అంటే రెండో సైడ్ కూడా చూస్తే ఏంటంటే ఆయన చెప్పింది కరెక్టే. నువ్వు 25% ఇక్కడ వేసి ఎక్స్పోర్ట్ ఏమో 10% ఏమంటే అలా. కాబట్టి కంపల్సరీ ఇండియా కూడా ఆన్సర్ చెప్పాలి, అన్ని కంట్రీస్ చెప్పాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఫెయిర్ ఓపెన్ మార్కెట్ అన్నప్పుడు ఫెయిర్ గేమ్ ఉండాల్సిందే కదా కాంపిటేటివ్గా. సో ఆయన డిమాండ్ చేసేది కూడా అదే. వాళ్ళు అమెరికాను వాడుకున్నారు, ఇక్కడ నుంచి అమెరికా వాడుకుంటుందని ఒక నిదానంతో కూడా కొత్తగా అక్కడ మొదలైందని తీసుకొచ్చారు. సో అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అమెరికా డెట్లో ఉంది. సో మొత్తం 3 years నుంచి చేసి మొత్తం ఎంత నాశనం చేయాలో చేశారు బైడెన్ గారు. ఇప్పుడు ఆయన వచ్చి మొత్తం దీన్ని క్లీన్ చేయాలంటే ఈ నీడ్ మనీ. ఎందుకంటే 2-3 సార్లు బైడెన్ గారి పరిపాలనలో ఆ సీజ్ అయిపోయే పరిస్థితి నుంచి కూడా సెనెట్ అంతా మనకి క్రెడిట్ పెంచుకొని కాపాడుకున్నారు. సో అంటే విపరీతమైన అప్పులు చేస్తారు. అవన్నీ కూడా క్లీన్ అవ్వాలంటే అన్ని కంట్రీస్ సపోర్ట్ చేయాల్సిందే. కాబట్టి ఒకరికొకరు ఇంటర్డిపెండెంట్ కాబట్టి అందరూ నెగోషియేషన్ వస్తారు. ఏదో ఒక పర్సంటేజ్ దగ్గర నెగోషియేషన్ వస్తారు. సమ్ బెనిఫిట్ అమెరికా వెళ్తుంది. సో ఆటోమేటిక్గా అంత స్టెబిలైజ్ అవుతుంది. ఇదంతా ఇట్ టేక్స్ ఒక 3-4 months 6 months టైం పడుతుంది. బట్ ఇది స్టెబిలైజ్ అవుతుంది. అవ్వాల్సింది ఎకానమీ అంతా కూడా అంతే ఉంటుంది అన్నమాట. దాని తగ్గ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా ఎవరి కాళ్ళు చూసుకొని అడ్జస్ట్మెంట్ అవుతుంటారు. సో వేచి చూడాలంటారు ఇంకేమవుద్ది, ఎలా అవుతుంది. ఇవన్నీ పాజిటివ్ ఇన్సిడెంట్సే అవుతున్నాయి. ఎందుకంటే రాటన్ అయిపోయిన మొత్తం వరల్డ్ అంతా ఇప్పుడు కొంచెం నార్మల్ అవ్వాలి. ఒక పక్క అటు సైడ్ యుద్ధం ఆగింది, ఇటు సైడ్ కూడా ఆగితే గ్రోత్ కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే జెలెన్స్కీ కూడా రెడీ టు గివ్ మినరల్స్, లేకపోతే ఆయనకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది. సో కంట్రీ డెవలప్ అవ్వాలంటే, వాళ్ళ కంట్రీ డెవలప్ అవ్వాలన్నా హీ హ్యాస్ టు సెల్ ద మినరల్. ఆయన నెగోషియేషన్ కోసమే ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు. వన్స్ ఆ నెగోషియేషన్ డీల్ చేసుకుంటే ఇద్దరు అవుతుంది. ఇదంతా కూడా ఒక పీస్ టాక్స్ అయితే స్టేజ్ వచ్చింది. త్వరలో ఇదంతా ఒక కొలిక్ రావాలని కోరుకుందాం సార్. అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి రామచంద్ర ముత్ గారు ప్రొవైడ్ చేస్తారు. దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.